ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులు వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలోనూ వెనుకబడి ఉన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే వాల్మీకులంతా ఐక్యం అవ్వాలని వాల్మీకి సేవాదల్ పార్లమెంట్ అధ్యక్షులు బుల్లెట్ లింగమయ్య సంజీవ్ నగర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలియజేశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గత 40 సంవత్సరాల నుండి తాము ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కలిసి వాల్మీకి సంఘాల నాయకులు తమ బాధను, తాము పడుతున్న వేదనను తెలియజేశామని, తాను కూడా పలుమార్లు పార్లమెంట్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని లేవనెత్తానన్నారు. అనంతపురం జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన వాల్మీకి కులస్తులు సంక్షేమం, అభివృద్ధి, ఐక్యత కోసం పోరాటం చేస్తామన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు నుండి యాత్ర ప్రారంభమై నేటికి 2వ రోజు అని వాల్మీకి సేవాదల్ పార్లమెంట్ అధ్యక్షులు బుల్లెట్ లింగమయ్య తెలియజేశారు. ఢిల్లీ వరకు వాల్మీకులు పాదయాత్రని కొనసాగిస్తామని వాల్మీకి సేవాదల్ పార్లమెంట్ అధ్యక్షులు బుల్లెట్ లింగమయ్య తెలిపారు. నమస్కారం. జై వాల్మీకి, వాల్మీకి జై జై. ఈరోజు మన సంజయ్ నగర్లో వాల్మీకి యాత్ర కొనసాగుతుంది. ఇట్లాగనే సంజయ్ నగరు, 0 రోడ్డు ఈరోజంతా వాల్మీకి సంఘం మొదలైంది. ఆఫీసులో కూర్చొని రేపు నంద్యాల రోడ్డు, పుట్టూరు రోడ్డు కొనసాగుతుందని, ఇట్లాగే తాడిపత్రి, విజయవాడ, ఢిల్లీ వరకు కొనసాగాలని ప్రతిరోజు వాల్మీకి యాత్ర కొనసాగిస్తామని, అంతేకాకుండా మన వాల్మీకులకు ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరిగినా వెంటనే మన గ్రూప్కు స్పందించాలని మరీ కోరుతున్నాం. ఇంకొకటి, మన వాల్మీకులు ఎక్కడ ఉన్నా, ప్రతి ఏ సంఘమైనా అన్ని సంఘాలు కలిసి ఐకమత్యంగా ఉండి మనమంతా ముందుకు కలుగుతాం. ఢిల్లీలో కొనసాగించాలని, ఎస్టీ రిజర్వేషన్ కోసం ఢిల్లీ వరకు మన వాల్మీకులకు గొంతు వినిపిస్తామని మనం చేస్తున్నాను. ఇలాగే ప్రతి ఎమ్మెల్యేని అన్నగారిని, ప్రతి ఎంపీ అన్నగారిని అందరినీ కలిసి ఢిల్లీ వరకు కొనసాగించాలని ఈ యాత్ర మొదలుపెట్టాము. జై వాల్మీకి, వాల్మీకి జై జై.